బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చారు? బడ్జెట్ పేపర్లన్నీ తిరిగేసినా ఆంధ్రప్రదేశ్ పదమే కనిపించలేదు. విభజన హామీల్లో అరకొర అయినా ప్రకటిస్తారని ఆశపడ్డారు. కానీ అంతా తూచ్చని తేలిపోయింది. ఏపీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నా చేతల్లో మాత్రం మోదీ ప్రభుత్వం ఆ ఉదారత చూపలేదు. అదిగో రైల్వే జోన్ ప్రకటించబోతున్నారట. స్టీల్ ఫ్యాక్టరీకి 100 కోట్లు ప్రకటించి ఆశ్చర్యపరచబోతున్నారట. ఏపీలో దిమ్మదిరిగిపోయే కేంద్ర ప్రాజెక్టుకు డిజైన్ చేశారట. అమరావతికి నిధులిచ్చి బుజ్జగించబోతున్నారట. బడ్జెట్ తేదీకి 5 రోజుల ముందు నుంచి భారతీయ జనతా పార్టీ నేతలు ఈ ప్రచారాన్ని ఓ రేంజ్ లో చేశారు. ఎన్నికలు ముంచుకొస్తోన్న తరుణంలో తాము కనీసం ఓ నవ్వు ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లడానికి ఓ కారణమైనా ఇస్తారేమోనని ఆశపడినట్లున్నారు. అందుకే రైల్వే జోన్ నుంచి స్టీల్ ఫ్యాక్టరీ వరకు విభజన హామీలకు సంబంధించి చాలా అంశాలను బడ్జెట్లో ప్రకటించబోతున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతల హడావుడి చూసి నిజమే కాబోలని టీడీపీ నేతలు కూడా అనుకున్నారు. తీరా చూస్తే ట్రెండ్ మారలేదు. ఎప్పట్లానే బడ్జెట్ బండి ఏపీ వైపు చూడలేదు. ఎన్నికలకు ముందు నేరుగా ఓటర్లను ఆకట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రతి ఏడాది బడ్జెట్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే వాటికి కొన్ని కీలక ప్రాజెక్టులు ప్రకటించేవారు. గతేడాది కర్ణాటక ఎన్నికలు ఉండడంతో బెంగళూరు మెట్రోకు ఏకంగా 17,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలున్నాయి కాబట్టి కనీసం అమరావతికైనా కొంత మొత్తం ప్రకటిస్తారేమోనని ఆశించారు. కానీ ₹1 అంటే ₹1 ఏ ప్రాజెక్టుకు ఇవ్వలేదు. మధ్యంతర బడ్జెట్ పేరుతో గిరిజన వర్సిటీ నుంచి ఐఐటి వరకు కేంద్ర విద్యా సంస్థలకు నిధుల విషయంలో పెద్దగా పట్టించుకోని బీజేపీ ఓట్ల కొనుగోలు పథకాలను మాత్రం వరుసగా ప్రకటించింది. మొదటిసారి బహుశా పార్లమెంట్ లో చట్టాలని అష్యూరెన్సెస్ ని అమలు చేయకుండా పోవడమే ఈ ఆందోళనకి అజిటేషన్ కారణమైంది. ఇప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన అష్యూరెన్సెస్ ఆ చట్టం అమలు అవుతే ఇబ్బంది లేదు, అంత తొలగిపోతుంది. అయితే మనము రాష్ట్రంలో ప్రజల తరఫున ఆందోళన చేస్తున్నాం, అజిటేట్ చేస్తున్నాం. 5 బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పటికైనా సరే న్యాయం చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశం అంతర్భాగం. ఈ రోజున మన అత్యధిక పెర్ఫార్మెన్స్ స్టేట్గా ఏపీ రాష్ట్రం ఉంది. రాష్ట్రం నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, కానీ అదే రీతిలో మళ్ళీ ఏపీకి నిధులు ఇవ్వట్లేదు. ఒక విశాఖ రైల్వే జోన్ కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రోడ్డు బడ్జెట్ కావచ్చు, ఇలా 20 అంశాలు ఏవవుతున్నాయో చట్టంలో పెట్టి ప్రత్యేక హోదాతో పాటు ఇవన్నీ కూడా ఇచ్చే వరకు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. తప్పనిసరిగా మరి ఈ బడ్జెట్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. 4 ఏళ్ల పాటు ఏం చేశారో 5వ ఏడు కూడా అదే చేశారని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఎలాగైతే నెగ్లెక్ట్ చేశారో ఈ 6వ బడ్జెట్లో కూడా అలాగే చేశారు. ఓటాన్ అకౌంట్ బదులు ఇంట్రీమ్ బడ్జెట్ అని చెప్పి చేయటమే అది కూడా ఆనవాయితీ కాదు, చాలా తప్పది. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా అనేక తప్పులు చేస్తా ఉన్నారు. ఇది ప్రజలే రేపొద్దున ఎలక్షన్స్లో మంచి బుద్ధి చెప్తారని చెప్పి మా అభిప్రాయం. 80% ఆఫ్ జాబ్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉంటే ఆ సెక్టర్ ఇంకా రికవర్ అవ్వలేదు, జాబ్స్ ఇంకా పెరగలేదు, రికార్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. దీంట్లో ఈ బ్యాండేడ్స్ ఇస్తా ఉంటే కొంచెం రక్తం తగ్గించేదానికి మాత్రం పనికి వస్తుంది. కానీ ఎలక్షన్ చూసి వీళ్ళకి ఎదురు చేయకపోతే, అనౌన్స్ చేయకపోతే మనం ఓడిపోతామని తెలిసి ఈ బ్యాండేడ్స్ ఇచ్చారు, అంతే. ఏపీకి గత 4 ఏళ్లుగా కేంద్రం చేస్తున్న అన్యాయమే కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.